ఇప్పుడు హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీ అంటారు కదా! యెస్ అండి. ఇప్పుడు రెరా గురించి, డీటీసీపీ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్ఎండిఏ, డీటీసీపీకి మధ్య ఉండే తేడా ఏంటి? రేపొద్దున్న రిజిస్ట్రేషన్స్ చేసుకున్న ల్యాండ్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? నో అండి. ఇప్పుడు హెచ్ఎండిఏ గానివ్వండి, డీటీసీపీ గానివ్వండి హ్మ్. సేమ్ లేఅవుట్స్. హ్మ్. హెచ్ఎండిఏ అనేది మెట్రోపాలిటన్ లోపలికొచ్చేది. అంటే ఇంతకుముందు హెచ్ఎండిఏ లిమిట్స్ హైదరాబాద్ మెయిన్ పాయింట్ అంటే 0 కిలోమీటర్స్ నాంపల్లి నుంచి కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అసెంబ్లీ నుంచి. సో, ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకొచ్చేది. ఈ హెచ్ఎండిఏలోకొచ్చేస్తే లోన్స్ గానివ్వండి, లేదంటే మనకు నల్లా కనెక్షన్ గానివ్వండి, ఎలక్ట్రిసిటీ గానివ్వండి, డ్రైనేజ్ గానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అబ్సల్యూట్‌గా వాళ్ళు చేయాల్సిందే. సో, ఇది హెచ్ఎండిఏ. హ్మ్. సో, డీటీసీపీ ఏమైపోతుందనంటే, ఈ 45 కిలోమీటర్లు దాటేసి బయట ఉన్నటువంటి ఏరియాకి డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పెట్టిర్రు డీటీసీపీ. హ్మ్. ఈ డీటీసీపీలో కూడా దేర్ ఈస్ నో రిస్క్ అండి. ఎందుకంటే ఈ డీటీసీపీ అనేది 46 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు, 70 కిలోమీటర్ల వరకు డీటీసీపీ నార్మ్స్ పాటించాల్సి ఉంటాయి. కానీ గ్రేట్ థింగ్ ఏంటనంటే మొన్న రీసెంట్‌గా 3, 4 మంత్స్ బ్యాకే మన తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జియో ఏంటనంటే అప్ హ్మ్. టు 80 కిలోమీటర్స్ వరకి హెచ్ఎండిఏ నార్మ్స్‌ను హ్మ్. పెంచేసి ఉత్తర్వులు జారీ చేసి. సో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా దట్ వెంచర్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ లిమిట్స్ నిశ్చింతగా తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఆ హెచ్ఎండిఏ 80 కిలోమీటర్లు దాటిన తర్వాత గనుక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే దట్ ఈస్ డీటీసీపీ కమ్స్ అండర్ డీటీసీపీ. డీటీసీపీలో కూడా మీరు రెరా చెక్ చేసుకొని తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు.